హాయ్ అండి, ఆలు ఫ్రై చేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసుకొని చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఆలు 1 కేజీ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకొని ముక్కలు తరిగి సైడ్కి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఎల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ కూడా వేసేసుకోవాలి. మా ఇంట్లో ఆలు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మిరియాల రసం చేశాను. దాని సైడ్ డిష్గా బాగుంటుందని ఆలు ఇలా వేపుకున్నాను. మీకు మిరియాల రసం కూడా ఎలా చేసుకోవాలనేది ఈరోజే పెట్టాను. కావాలంటే వీడియో చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఆలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కారం పొడి, గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఉడికించుకుంటే త్వరగా ఆలు అనేది వేపేసుకోవడం అయిపోతుంది. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది ఆలు ఇష్టపడరు, కానీ ఆలు ఇష్టపడే వాళ్ళు కూడా అంతకు మించి ఎక్కువగానే ఉన్నారు. నేను ఆలు ఎప్పుడు పెట్టినా సరే వీడియో చాలామంది అయితే చూస్తూనే ఉంటారు. ఎక్కువగా మనకి లక్షల్లో, వేలలో, లక్షల్లో వెళ్తుంది ఈ వీడియో. అంత ఇష్టంగా చూసి తినేవాళ్ళు, చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆలు చాలా మంచిదండి, ఎవరైనా తినొచ్చు. పిల్లలకు పెట్టినట్లయితే ఉడికించిన ఆలు బొద్దుగా అవుతారు చాలా చక్కగా. మోకాలు నొప్పులు ఎంత తినరు, కానీ మనకి ఆలు తింటే పెద్దగా ఇలా ఉడికించుకొని తింటే అంత నొప్పులేం ఉండవు. అంతగా ఎక్కువ వాతం ఉన్నట్లయితే మానేయచ్చు, కానీ చాలా టేస్ట్ అయితే ఉంది. ఇలా కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురిమేసి వేసుకోండి. బాగా కలిపేసుకొని కింద దించేసుకోవడమే. చూసారు కదా, టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అంత బాగుంటుంది. కొద్దిగా రైస్ పెట్టుకొని తింటాను. ఆలు మా ఇంట్లో అందరికీ ఇష్టమే, ఎవ్వరూ తినరని ఉండదు, అందరూ తింటారు. ఇంకా మా మనవరాలకి అయితే చాలా ఎక్కువ ఇష్టం. వట్టి దుంపలే తినేస్తుంది. నేను ఉడికించేటప్పుడే పచ్చిదే దుంపలు తింటా. ఉడికించేటప్పుడు నాకు ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు అయితే కాల్చుకొని కూడా తింటుండే ఆలుగడ్డలు. కొద్దిగా మిరియాల రసం వేసుకున్నాను. మిరియాల రసం అయితే అద్దరిపోయిందండి. ఈరోజే వీడియో పెట్టాను. ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.